నమస్కారం, కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. ఇప్పుడు వార్తల్లోకి వెళ్దాం. మొన్న 4 రోజుల క్రితం ఎమ్మెల్సీ కవిత గారు బడాపాడుకు విచ్చేసి తిరుగు ప్రయాణంలో బాన్స్వాడ మండల కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టింది. కవిత గారు ప్రెస్ మీట్ పెట్టింది వాస్తవం. మనం ఇప్పుడు మొన్న జరిగిన విషయం మొన్న ఎల్మంచల శ్రీనివాసరావు గారు మనం అసలు టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే స్వయాన రేవంత్ రెడ్డి సీఎం గారే మన పోచారం సార్కు ఆహ్వానిస్తే కండవా కప్పి పార్టీలోకి తీసుకున్నాం. మేము కూడా చాలా సంతోషపడ్డాం. అటువంటిది మీరు ఏ ఒక్కరి వల్ల కూడా మీరే స్వాగతించారు. ఫస్ట్ తీసుకుంటే మంచిదని స్వాగతించి మళ్ళీ సార్ మీద మీరు లేనిపోని అబండాలు వేస్తున్నారు. ఇది పద్ధతి కాదు, జాగ్రత్తగా ఉండండి. మీరు కాంగ్రెస్ పార్టీకి ఏం చేయదలుచుకున్నారు? బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీకి ఏం చేయదలుచుకున్నారు? నేనే నీ అంతా ఇప్పటికి ఇంకా పోవట్లేదు. నీ గుణం 20 సంవత్సరాలు చూడబట్టి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో 28 సార్లు బైండ్ ఓవర్ అయినా నువ్వు ఒక్కసారి కూడా టౌన్ మెట్లెక్కినావా? 28 సార్లు నా పిల్లం పక్కలకి వెళ్ళి తీసుకెళ్ళింది పోలీసులు, అంత అనుభవించిన నువ్వు ఒక్కసారి వచ్చింది లేదు, టౌన్లో ఉన్నది లేదు. ఎవ్వరు లోకల్ పట్టించుకోవు. వారం ఉంటావు, 10 రోజులు ఉంటావు, ఎక్కడెక్కడ ఉండేసి ఒక్కరోజు వస్తావు, ప్రెస్ మీట్ పెడతావు, వెళ్ళిపోతావు. మాకే వర్గాలు చేస్తున్నావు. ఇది పద్ధతి కాదు. ఎల్మంచల శ్రీనివాసరావు గారు, ఇది పద్ధతి కాదని హెచ్చరిస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నమస్కారం. నిన్నగాక మొన్న పత్రికా సమావేశంలో మిస్టర్ ఎల్మంచి శ్రీనివాసరావు గారు కొన్ని చెవాక్కులు చేశారు. అన్న సీనన్న, మనం ఎక్కడున్నామే ఇప్పుడు? మన గవర్నమెంట్ వచ్చి ఆనందపడాలా ఏడవాలో తెలుస్తలేదు. అటువంటిది మాలాంటి కార్యకర్తలకు లేనిపోని పెట్టి ఎవరితోనైనా పాత కార్యకర్తలతో మాట్లాడతామంటే వాడితో మాట్లాడుతున్నాను, వాడితో మాట్లాడియవు. లోకల్లో మాకు ఆపోజిట్ పార్టీ లేదన్నా. గత 10 కాదు 30 సంవత్సరాల నుంచి నువ్వే మాకు పెద్ద ఆపోజిట్వి. మాకు ఇప్పుడు దాకా ఆపోజిట్ పార్టీ లేదు. బ్రహ్మాండంగా 10 సంవత్సరాలు చేసుకున్నారు వాళ్ళు. మేము ఏ రోజు కూడా ఎవరికేమనలే. మాది మాకే ఏళ్ళు పెట్టి, మాది మాకే పుల్లలు పెట్టి మా కార్యకర్తలు ఈరోజు నేను ఎవరైనా మా ఫ్రెండ్స్తో మాట్లాడాలంటే కాంగ్రెస్ కార్యకర్తలతో ముందుకు వస్తలేరు. నువ్వు ఆ వర్గం, ఈ వర్గం, ఈ వర్గం, ఆ వర్గం అని మా బంధుత్వాలు తెంపేసినావు. నువ్వు మా కాంగ్రెస్ కార్యకర్తల బంధుత్వాలు అన్నీ తెంపేసినావు. ఏందన్నా ఇది ఆలోచించి కొద్దిగన్నా ఉండాలా నీకు? ఏంది ఇది? పోచారం శ్రీనివాసరెడ్డి, భాస్కర్ రెడ్డి, అది ఇది ఏందన్నా? ఏం చేసిర్రు? ఏదన్నా నీకు దమ్ముంటే వచ్చి 10 మందికి జమ చేసి చెప్పు వాళ్ళ గురించి. ఏదన్నా ఇసుక మాఫియా అంటావు, ఆ మాఫియా అంటావు. అరే రాక రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడి, రేవంత్ రెడ్డి ఎంతమందిని అనుభవించాడు అంతకంటే భయంకరంగా అనుభవిస్తున్నాం మేము. ఆ రేవంత్ రెడ్డి ఎంతోమంది అందరితో అనుభవించిండు. ఆడికంటే మా ఘోరం ఉన్నది మా పరిస్థితి కార్యకర్తలది. ఒక్క కార్యకర్త కూడా ప్రశాంతంగా లేడన్నా. నువ్వు ఇటువంటి లేనిపోని అన్నీ పెట్టి మమ్మల్ని చిచ్చు పెట్టి దూరం చేస్తున్నావు. మాట్లాడితే పోచారం అది చేసిండు. ఎక్కడన్నా పక్క బోధనలో చూడన్నా, ఎక్కడున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు? మేము బోధనలో 10 సంవత్సరాల నుంచి ఉన్నా. పక్కకు పోయి మాట్లాడు. నిజామాబాద్ ఏరియాలో ఏ ఏరియాలో ఉందో డబల్ బెడ్రూమ్లు బ్రహ్మాండంగా చేసిండు. కాదని అంటలేం. పోచారం మేము ఆపోజిట్. ఎప్పుడు ఆయనకు ఏ విమర్శించాలి? నువ్వు చెప్పినట్టే విన్నాం, నువ్వు చెప్పినట్టే చేసినాం. ఏ రోజు కూడా మేము ఎవరిని విమర్శించాలి. అన్నా నువ్వు కొద్దిగా ఆలోచించు. మాలాంటి కార్యకర్తలు రాక గవర్నమెంట్ వచ్చింది, ఏదన్నా వస్తుందని ఆశిస్తున్నామన్నా. ఈ ఆశకు అడియాశలు చేసి మమ్మల్ని కొట్టుకునేటట్టు చేస్తున్నావు. నువ్వు వాడి దగ్గర పోతున్నావు, వీడి దగ్గర ఏందన్నా. కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడి ఎవ్వరు లేని విధంగా పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నాడని పెద్ద మనిషితో ఆయన దగ్గరికే వెళ్ళి వెల్కమ్ చెప్పిండు. రాగానే నువ్వు ఫస్ట్ ప్రెస్ మీట్ ఇచ్చింది నువ్వన్నా. నీ ప్రెస్ మీట్ చూసే మేము ప్రెస్ మీట్ ఇచ్చినాం. ఫస్ట్ ప్రెస్ మీట్ ఇచ్చింది నువ్వు, వెల్కమ్ అని. నీకు లోపల ఏమైందో తెలియదు. వెంటనే మళ్ళీ ఇదైపోయినావు, మమ్మల్ని పరేషాన్ చేసేసినావు. మేమంతా రాజిరెడ్డి అందరం కలిసి ఒక 100 మంది కార్యకర్తలతో ఆనందంగా ఉన్నాం. ఏదో రెడీమేడ్ మాకు దొరికేసిండని రాక ఆ బాజిరెడ్డి వచ్చిన తర్వాత బాజిరెడ్డి తన్ని వెళ్ళిపోయిండు. మళ్ళీ దిక్కులేడు. మాకు ఎవరు చూస్తున్నారు చెప్పండి? ఈ బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీలో ఒక్క కార్యకర్త కన్నా ఎవరన్నా చూస్తున్నారా? ఫలానా చూస్తున్నట్టు మాకు వెనకాల మేము పోలీస్ స్టేషన్లో పోతే నువ్వు అటెందుకు పోయినావు, నీకు బొక్కలు వేస్తారంటారు. ప్రతి ఒక్కడు అంతే. ఎవరు చూస్తున్నాడన్న మా బాధలు?
20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, మమ్మల్ని పట్టించుకునేటోడు ఎవరు లేడు. మాకు ఆ దేవుడు ఉన్నాడు, మాకు ఆయననే బతికిస్తున్నాడు. మీరు ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేసి మమ్మల్ని పరేషాన్ చేసి కార్యకర్తలతో దూరం చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అంటావు, అదంటావు, ఇదంటావు. ఏదన్నా ఉంటే నువ్వు బహిరంగ చెప్పాను. నా 10 మందిని తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచో తెస్తావు, బాన్స్వాడ, నసర్లాబాద్, బొమ్మందేపల్లి, దొంగలపల్లి, ఆ ఊరి తీసుకొచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెడతావన్నా. ఇక్కడ లోకలతో పెట్టిపి అన్నా. నువ్వు ఏదైనా ప్రెస్ మీట్ పెడితే ఎందుకన్నా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు? రాక వచ్చింది మా కాంగ్రెస్ గవర్నమెంట్. అసలు అక్కడ రేవంత్ రెడ్డిని ప్రశాంతంగా ఉండనిస్తలేరు, ఇక్కడ మమ్మల్ని హుషారుగా ఉండనిస్తలేరు. మీ ఏందో అసలు అర్థమవుతలేదు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాలని చూస్తుర్రా, కాంగ్రెస్ పార్టీని ఏమైనా ఎత్తాలని చూస్తుర్రా, మాకేం అర్థమవుతలేదు. అందరికీ నమస్కారం. పోచారం శ్రీనివాసరెడ్డి గురించి ఏదైతే ఎల్మంచల్ శ్రీనివాసరావు మాట్లాడిండో, ఆయన ఒక్కరి గురించే కాదు, ఆయన పార్టీల ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి గారు స్వాగతిస్తే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఆయన గురించి ఈయన మాట్లాడు ఎంతవరకు సమంజసం? ఆయన ఒక్కడే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు బాలరాజు ఉంటే బాలరాజుకు వ్యతిరేకమే మాట్లాడు, శ్రీనివాస్ గౌడ్ ఉంటే శ్రీనివాస్ గౌడ్కు వ్యతిరేకమే మాట్లాడు, నీకు మాలాద్రి కాంగ్రెస్ పార్టీ ఉంటే ఒక మాలాద్రితో వ్యతిరేకమే మాట్లాడు, ఇటు బుజ్జన్న ఉంటే బుజ్జన్నకు వ్యతిరేకమే మాట్లాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నోడికి అందరికీ వ్యతిరేకం మాట్లాడి నువ్వు చేసేదేముంది చెప్పు నాకు? అసలు అభివృద్ధి అని కోరుకుంటావా, లేక నువ్వు ఇట్లా విమర్శలు చేసుకుంటా పోతావా? మాకు కావాల్సింది మా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంటు. మాకు డెవలప్మెంట్ చేసే నాయకుడు ఏమట మేమందరం స్వాగతిస్తున్నాం, ఆయనని ముందు నడిపిస్తున్నాము. నువ్వు వాళ్ళ మీద విమర్శలు చేస్తూ ఉంటే మా కాన్స్టిట్యూన్సీ డెవలప్ అవుతుందా? అసలు నువ్వేమనుకుంటున్నావు? నీ మనసులో నువ్వు ఎంత పెద్ద మనిషి అనుకుంటున్నావు? ఇంత పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీలో వస్తే నువ్వు స్వాగతం పలకవలసిందా? అది ఆయన మీద వ్యతిరేకం మాట్లాడితే ఆయన డెవలప్మెంట్ ఎట్లా చేస్తాడు కాన్స్టిట్యూన్సీకి? అసలు మీరు ఏమనుకుంటున్నారు? మాకేం అర్థమవుతలేదు. ఇది మీరు ఇక్కడి నుంచైనా కానీ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి గురించి కోరుకుంటారని అనుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. నిన్న ఎలమంచల్ శ్రీనివాసరావు గారు భాస్కర్ రెడ్డి గురించి చెప్పారు. ఎత్తొండ సొసైటీలో అతను చెప్పిన డబ్బులన్నీ ఇతనే డైవర్ట్ చేశారని చెప్పారు. అది తప్పు విషయము. అసలు దానిలో మా ఎత్తొండ గురించి ఏం చెప్పలేదు అతను, మా సొసైటీ గురించి ఏం చెప్పలేదు కూడా అతను. నీ ఎలమంచల్ శ్రీనివాసరావు శిష్యుడే సోమశేఖరరావు చేసినప్పుడు 11 కోట్లు, ఆల్రెడీ మేము 9 కోట్లు కట్టినాయి, మాది రిసిప్ట్లు ఉన్నాయి. అతనే 51 ఎంక్వైరీ మీద స్టే తెచ్చుకున్నాడు. మేము ఇప్పుడు 51 ఎంక్వైరీ మేము వేస్తే మేము ఎదుర్కొంటున్నాం. అతను దొంగతీరం స్టే తెచ్చుకొని దాన్ని 8 సంవత్సరాల నుంచి స్టే తెచ్చుకొని వాడుకుంటున్నాడు దాన్ని. ఇప్పుడు అతను చేసిన అప్పులే మేము కడుతున్నాము. ఇతను ఏమంటాడు 9 కోట్లు భాస్కర్ రెడ్డి డైవర్ట్ చేశారు, భాస్కర్ రెడ్డి అన్న డైవర్ట్ చేసిండని చెప్పిండు నిన్న. అది తప్పు విషయము. అందులో ఎలాంటి వాస్తవం లేదు. జనరల్ బాడీ 10వ తారీఖు జనరల్ బాడీ మీటింగ్లో చైర్మన్ గారే చెప్పారు ఈ విషయము, భాస్కర్ రెడ్డి గారు అని చెప్పారు. అది అవాస్తవము. నేను అక్కడ లేనే అసలు ఆ రోజు మీటింగ్కి నేను పోలేదు. ఆ రోజు నేను అదంతా తప్పు, అబద్ధం ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. అందరికీ నమస్కారం. ఈరోజు బాన్సోడ కాన్స్టిట్యున్సీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నాం. మొన్న ఎలమంచిలి శ్రీనివాస్ గారు అలాగే అండ్ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పేలారు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని విమర్శిస్తున్నారు? ఒక ముఖ్యమంత్రి స్వయాన ఇంటికెళ్ళి పోచారం శ్రీనివాసరెడ్డి గారిని పార్టీ బలపరుచుకోవాలి, బాన్సోడ కాన్స్టిట్యున్సీలో ఇంకా బలంగా ఉండాలని స్వయాన స్వాగతించిన ఒక మహనీయుడు నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డిని విమర్శిస్తున్నారా? అసలు మీరు కాంగ్రెసా? మీరు ఏ ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టారు? బీఆర్ఎస్ నుంచి కవిత వచ్చింది, కవిత మీద ప్రెస్ మీట్ పెట్టాలా? అలాంటిది పోయి పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబంపై విమర్శలు చేస్తున్నారు. మీరు కాంగ్రెస్ ముసుగు కప్పుకున్న దొంగలు. మీరు పోచారం శ్రీనివాసరెడ్డి గారిని, పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని విమర్శించే స్థాయి మీది. మీరు ఏమేమి మాట్లాడుతున్నారు? మీ మాటలకు అసలు అర్థం ఉందా? బాన్సోడ ప్రజలు నవ్వుతున్నారు ఈరోజు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు నవ్వుతున్నారు ఈరోజు. ఎందుకంటే ఇక్కడ ఒక విధంగా ముఖ్యమంత్రి గారు బాన్సోడ కాన్స్టిట్యున్సీలో బలపరచడానికి కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా ఉండాలని స్వాగతించి తీసుకొచ్చిన మనిషిని నిందేసి కాంగ్రెస్ పార్టీని దిగజారుస్తున్న సన్నాసులు మీరు.
మీరా మాట్లాడేది పోచారం కుటుంబం గురించి? అసలు మీరు ఏమనుకుంటున్నారయ్యా? అసలు నువ్వు ఎక్కడున్నావు? ఇదే ఎలమంచిలి సీను, నువ్వు ఎక్కడున్నావు? ఉద్యమం టైంలో, తెలంగాణ ఉద్యమం టైంలో నువ్వు ఎక్కడున్నావు? నీకు తెలుసా? అసలు నువ్వు మర్చిపోయినావా? గుర్తు చేయాలనా? PG4కి వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడ నుంచి ర్యాలీ చేసి తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన సన్నాసివి నువ్వు. అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నా. తెలుసా నీకు? మర్చిపోయినా? గుర్తు చేయాలనా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? తెలంగాణను ద్రోహం చేసి కాంగ్రెస్ ముసుగు కప్పుకొని 4 రోజులకి 40 రోజులకు ఒకసారి వచ్చి ఇక్కడ కార్యకర్తలను తప్పుదో పడుతున్న సన్నాసివి నువ్వా మాట్లాడేది? నువ్వా విమర్శించేది? ఎన్ని రోజులు భరించాలని ఆగడాలి ఇక్కడ వర్ణి మండల్లా? ఊరుకుంటున్నారని కాదు, ఒక్కొక్కరు అగ్గి పిడుగులై పేలుతారు. బిడ్డ నువ్వు గుర్రం బొమ్మ దగ్గర తిరగలేవు. నీకు దమ్ముంటే రేపు నీ వెనకాల కూర్చున్నారు, ఇప్పుడు నిన్న కూర్చున్నారు కదా నీ వెనకాల మొన్న సన్నాసులు, వాళ్ళని తీసుకొని రమ్మని ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ వస్తాం అక్కడ గుర్రం బొమ్మ కాడికి. ఏం మాట్లాడుతున్నావు? ఎత్తుండ విషయం జరిగింది, సొసైటీ జరిగింది, అధికారులు లేరా? అది భాస్కర్ రెడ్డి గారికి ఏం సంబంధం అయ్యా? అధికారులతో ఎంక్వైరీ చేస్తారు కదా, వాళ్ళ చట్టం వాళ్ళకి పనిచేస్తుంది కదా. భాస్కర్ రెడ్డిని విమర్శించే స్థాయి అనేది. నువ్వు ఇంతగానో మొగడివైతే జడ్పీటీసీకి పోటీ చేసి గల్లంతాయి ఓడిపోయి పారిపోయినాడు, దొంగ చెక్కులు ఇచ్చినోడు నువ్వు. తెలియదు వర్ణి మండలికి? షాదుల్లా హుసేన్కి దర్గాలో ముంచేసి పారిపోయిన సన్నాసివి నువ్వు. తెలియదు అందరికీ ఇక్కడ? నువ్వా మాట్లాడేది? నువ్వా విమర్శిస్తావు ఇక్కడ? కాంగ్రెస్ పార్టీని బలం చేకూర్చాలని పోచారం శ్రీనివాసరెడ్డి గారు నియోజకవర్గ శ్రేయస్ కోసమే బరాబర్ కాంగ్రెస్లోకి వచ్చిండ్రు. ఆయన వెంటనే మేమంతా కార్యకర్తలం. నీలాగా దొంగ లెక్క చెప్పి పారిపోయేటోళ్ళు కాదు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే నిర్ణయిస్తారో దానికి కట్టుబడి పనిచేసే కార్యకర్తలు వీళ్ళంతా. నీలాగా కాదు. ఒక ముఖ్యమంత్రి నిర్ణయానికే తప్పుబట్టి ప్రెస్ మీట్, యాంటీ ప్రెస్ మీట్ పెడుతున్నారు మీరు. మీరా సన్నాసులు? మీరా మాట్లాడేది? ఏమనుకుంటున్నారు మీరు అసలు? అంటే మీ ఆగడాలకు ఎవ్వరూ ఏమంటలేదు, మేమేం చెప్తే కూడా నడుస్తుంది అనుకుంటున్నారా? ఊరికిచ్చి కొడతారు బిడ్డ, గుర్తుపెట్టుకోండి. మీకు పాత బాలకృష్ణ ఏడున్నవరా? మొన్నటిదాకా నువ్వు ఏడున్నవరా? నువ్వు ఎవరు పంచనున్నావురా? ఎంత హెల్ప్ చేశారా నీకు? నువ్వు ఏడుంటే నీకు ఎన్ని పదవులు ఇచ్చారు? నిన్ను ఎంబడి తిప్పుకుంటే నువ్వా? ఇదే కృతజ్ఞత భావం నీది? ఇదే నీ కృతజ్ఞత భావం? నువ్వా మాట్లాడేది భాస్కర్ రెడ్డి గారి గురించి? జాగ్రత్త బిడ్డ, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పేల పనులు పేలితే నాలుక కోస్తాం. నువ్వేమనుకుంటున్నావో ఎవరేం అనట్లేదు, ఎవరేం ఇప్పుడు దాకా ఫైర్ అవ్వలేదని కాదు, ఇప్పుడే స్టార్ట్ అయింది బిడ్డ నీది. నువ్వు మాట్లాడు. రేపు రా, గుర్రం బొమ్మ దగ్గరికి రా, మేమంతా వస్తాం అక్కడికి. చూసుకుందాం ఎవడు ప్రతాపం ఏందో తేలిపోతుంది. ఒక మహనీయుడు బాన్సోడు అభివృద్ధి కనపడలేదని మాట్లాడతాడు ఆయన సన్నాసి ఎలమంచిలి. బాన్సోడు యాసిడ్ పోసుకొని కడుక్కో, లేకపోతే మురుకాలువ నీళ్లు పోసుకొని నోరు కడుక్కో. ఇంత అభివృద్ధి కనపడతలే? వరిని గతంలో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? ఏడా తెలవట్లేదా? డబల్ బెడ్రూమ్ బిల్లులు ఎన్ని ఇచ్చినాము, ఎన్ని చేసినామని నీకు కనపడతలేదా? ఎన్ని డబల్ బెడ్రూమ్ బాన్సోళ్ళలో కట్టేసినామని మీకు కనపడతలేదా? ఇవన్నీ నీకు కనపడకుండా నువ్వేదో నీ ఇష్టం వచ్చినట్టు నలుగురిని అక్కడక్కడక్కడ పిలిచి ప్రెస్ మీట్ పెడితే చెల్లుతుంది అనుకుంటున్నావా? ఇక సహించం, ఎవరు ఆపినా ఆగేదే లేదు. ఇంకొకసారి పోచారం కుటుంబం గురించి మాట్లాడితే సహించేదే లేదు. జై కాంగ్రెస్, జై తెలంగాణ. ఉత్సవాల సందర్భంగా ఎమ్మెల్సీ కవిత గారు బడాపాడు విచ్చేసిన సందర్భంగా మన శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారిపై కొన్ని విమర్శలు చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తూ 2 రోజుల క్రితం యలమంచిలి శ్రీనివాసరావు గారు ప్రెస్ మీట్ ఇస్తూ మరియు పోచారం శ్రీనివాసరెడ్డి గారిపైన విమర్శలు చేస్తున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారిపైన విమర్శలు చేయడం సరైనది కాదు. గతంలో మీరు 2013లో జెడ్పీటీసీగా ఓడిపోయిన తర్వాత మీరు ఎక్కడున్నారు? వర్ణిలో ఉన్నారా? వర్ణి కార్యకర్తలకు అండగా ఉన్నారా? అండగా లేరు కదా. అప్పుడు మమ్మల్ని కాపాడడానికి ఇక్కడ లోకల్గా కొంత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా మేము పార్టీ మారలేము, ఏ పార్టీలోకి వెళ్ళలే, కాంగ్రెస్ పార్టీలోనే కష్టపడుతూ పనిచేసినాం. మమ్మల్ని గుర్తించి ఈరోజు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత పాత కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలో పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తి అయిన
సురేష్ బాబా గారిని చైర్మన్గా, వైస్ చైర్మన్గా కొత్తిమీరకారు లక్ష్మణ్ గారిని నియమించారు. డైరెక్టర్లుగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఇచ్చారు. మీలాగా వీడి వర్గం వీడి వర్గం అని విభజించలేదు. గత ఎలక్షన్లో కూడా, ఎంపీ ఎలక్షన్లో కూడా మేము పార్టీ కోసం పనిచేస్తే వీడు బాలరాజు మనిషి, వీడి మనిషి అని మీరు విభజించి పాలించిండ్రు. మీరు అలా చేస్తూనే కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారు. ఈ వర్ణి మండల్లో ఇప్పటికి కూడా పాన్సోడ కాన్స్టెన్సీలు కూడా ప్రతి దగ్గర ప్రతి ఒక్కరికి నీకు మార్కెట్ కమిటీ ఇప్పిస్తా, నీకు ఈ టికెట్ ఇప్పిస్తా అని చెప్తూనే వెళ్తున్నారు. కానీ ఎవరికన్నా కార్యకర్త కన్నా ఏదన్నా అయిందంటే మీరు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మీరు ఖచ్చితంగా ఇప్పుడు కూడా మీరు అధికారం లేకపోతే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోతే ఈ ఎలక్షన్ తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళారో మీకే తెలియదు. ఈ వర్ణి మండలి కూడా కనిపించేవారు కాదు. అప్పుడు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్త బలయ్యేటోడు. మీరేంది, మీ దందా ఏంది? ఉసుకే మాఫియానా? ఈ అధికారం రాకపోయేసరికి మళ్ళీ మీ దందా మీరు చేసుకునే వాళ్ళు, ఎవరితోటి సన్నిహితంగా చేసుకుని వర్క్ మీరు చేసుకొని మీరు లాభం పొందేవాళ్ళు. ఇక్కడ ఉన్న కార్యకర్తలను బలి చేస్తున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు కూడా గతంలో చెప్పిండ్రు, పాత వారికి ప్రిఫరెన్స్ ఇస్తాం, అందరిని కలుపుకొని పని చేయండి అని టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా టీఆర్ఎస్ నుంచి వచ్చిన లీడర్లు, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ ప్రతి ఒక్కరు కూడా విలేజ్లలో ముందు ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి సార్, తర్వాత మాకు అని వాళ్ళు కూడా డైరెక్ట్గా చెప్తున్నారు. మీరు ఏంటంటే నేను ఎక్కడ వీళ్ళని విమర్శించకపోతే నన్ను ఎవడు కూడా గుర్తించలేడు అని బాధతోటి ఎప్పుడో నెలకో 2 నెలలకు ఒకసారి వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి పోచారం ఇట్లా, భాస్కర్ రెడ్డి ఇట్లా అని అంటున్నారు. భాస్కర్ రెడ్డి గారు కుంభకోణం విషయంలో ఉన్నారంటున్నారు. మీ దగ్గర ఏదైనా రుజువు ఉంటే తీసుకొచ్చి డైరెక్ట్గా కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేసి అధికారులతోటి మీరు ఎంక్వైరీ చేయించిన తర్వాత అప్పుడు మీరు ఏదైనా చర్యలు తీసుకుంటారు అధికారులు. అప్పుడు ఎలమంచిలి శ్రీనివాస్ అన్నది వాస్తవం అని ప్రతి ఒక్కరు నమ్ముతారు. మీరు నోటికి వచ్చినట్టు వాగుతే ఎవ్వరు ఊరుకునేది లేదు. పాత కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గట్టిగా ఉన్నారు. మీరు ఇప్పుడు ఏంది స్థానిక సంస్థ ఎన్నికల్లో మేము ఇది చేస్తాం అది చేస్తామని అంటున్నారు. ఈ మాటలు నమ్మేటోడు ఎవ్వరు లేడు. గతంలో కూడా కోడి భూముల పట్టా విషయంలో మా జాకోర శివార్లు, పొట్లిగుట్ట, మల్లారం, అంతాపూర్ తాండా వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నారో మాకు తెలుసు. మీరు గిట్ట ఇప్పుడు ఆ తాండాలోకి వెళ్ళి అడిగితే వాళ్ళు ఎంబడి కొడతారు మిమ్మల్ని. అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడండి. ఇలాంటి ఏవైనా మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ముఖ్యంగా చెప్తున్నాం, యలమంచిలి శ్రీనివాస్ గారు, మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అందరు కలిసికట్టుగా పనిచేద్దామని మేము అనుకుంటున్నాం. విభజించి పాలించాలని మీరు అనుకుంటున్నారు. మీరు అలానే వెళ్తే మీలాగానే మేము కూడా బయటకు వెళ్తాం, తాడో పేడో తేల్చుకుంటాం. పోచారం కుటుంబం మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ విమర్శిస్తే ఊరుకునేది లేదు. మాట్లాడే విషయాలు ఏముందంటే, మొన్న 2 రోజుల క్రితం కర్లకుంట్ల కవిత గారు బడాపర్ రావడం జరిగింది. అయితే ఆమె ప్రెస్ పెట్టిందో ఏం పెట్టిందో, అభివృద్ధి చేసిన అన్ని ఇచ్చిన సార్ గారికి చెప్పొచ్చిన శ్రీనివాసరెడ్డి మీద అన్నది. కానీ ఆయన చేసింది, మన అభివృద్ధి చేసింది ప్రజలకు అంతా కల్పిస్తున్నది. అయినా టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఎంత మెజార్టీతో గెలిపించారు మరలా, అది వదిలేద్దాం. కానీ లోకల్లో అయినా ఇంకొక అమాస పుణ్యం కాస్తాడు నా ఎల్ఎంఎల్ శ్రీనివాసరావు. అది కాంగ్రెస్ వాళ్ళే. నువ్వు కాంగ్రెసా మరి మాకు ఎవరికి అర్థమవుతలేదు అన్న. నువ్వు ఏ పార్టీలు ఉన్నావో ఎవరికి విమర్శిస్తున్నావో ఎవరికి అర్థమవుతలేదు. నువ్వు చేసే పనులు అందరు గుర్తు. ఇప్పటిదాకా అందరు చెప్పిర్రు. మొన్న నీ ఎంబడున్న ఎవరన్నా ఎదురట్టు తిరుగుతున్నది. అసలు నీకు ఏమన్నా అర్థం కాదు. నీ పేరు ఎత్తాలని మాకు భయం అనిపిస్తుంది మరలా. అరే గాల పేరు ఎత్తావా అని. నీ ఎంబడున్నది ఎవరు ఒకసారి రేపు చూడు. నీ ఎవరు ఎంబడున్నది, నీ నాటకాలు ఏంది. మళ్ళా పాపం మీరు లేక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఏడిచినాం మేము, అధికారం లేకపోయా అని. అనుకోకుండా వచ్చిండు సార్. పాపం ఎందుకోసం వచ్చిండు సార్? సార్ మీద తెలియదా, మీకు తెలియదా? ఆయనకి ఎంత అనుభవం ఉన్నది సార్కు. అందరినీ కలుపుకొని పోతున్నాడు, పాత కాంగ్రెస్ అందరిని కలుపుకొని పోతున్నాడు. మళ్ళీ నీకేం రోగం పుట్టింది? మళ్ళా భాస్కర్ రెడ్డి మీద అంటావు. అరే వర్ణిలో నీకే, నువ్వు ఎవరి దగ్గర నీ దగ్గరికి వస్తలేరు. భాస్కర్ రెడ్డి మీద సార్ మీద అంటావు. నీకు సార్ మీద ఎట్లా, ఆయనకి ఎట్లా అనుభూతి అయితే ఆయన వయసు కన్నా గౌరవం ఇవ్వాలి కదా. ఆయన ఎంత అభివృద్ధి చేస్తున్నాడు మేము చూస్తున్నాం కదా. ఇప్పుడు సంవత్సరం నుంచి మాకు ఎట్లా తీసుకుంటాం మాకు అర్థమవుతుంది. మేము 10 ఏళ్ళు ఏడిచినాం దూరం ఉండి సార్ కోసం. ఇప్పుడు దగ్గరికి వచ్చినా కూడా పదవులను ఇస్తామేమంటే నువ్వు ఊర్లో కూడా గ్రూపులు పెట్టచ్చు. ప్రతి ఊర్లో కూడా గ్రూప్ పెట్టగారా నువ్వే.
ఇక్కడికి వచ్చి నువ్వు ఎనిమిది మళ్ళా పోయిండు, ఆయన పెడుతున్నాడు, ఆయన అగ్గ అంటిస్తున్నాడు, నువ్వు ఇక్కడ ఎగురుతా ఉన్నావు. ఆయన కోసం పోయిండు అయిపోయా. మళ్ళీ ఆయన కాదు అన్న ఇంకొకటి 8 అన్నా నీకు మొత్తం ఖరాబ్ కావడానికి కోసం ఈ ఎలమంచి సీన్ అన్నాడే. వర్ణి మండల్ లోపల కానీ బీర్కూర్, చందూర్, మొస్రా, పొతంగాల్, కోటగిర్ కాంగ్రెస్ పార్టీ ఖరాబ్ కావడం కోసమే ఈయన ఎల్లమంచి శ్రీనివాసరావు గారు. ప్రతి విలేజ్ కూడా గ్రూపులు కావడం కోసం ఈయననే కారణం. బాలన్నకు నాశనం చేస్తేవి నువ్వే, శ్రీనివాసరావు నాశనం చేస్తేవి. బాజరెడ్డి 2వ పీరియడ్ వస్తామంటే నువ్వు లేనివి కూడా అపోజిట్లో దావతులు ఇచ్చినావు. నువ్వు బడాపాల్లో మా దగ్గర నువ్వు ఎన్ని ఆమ్ చేసినావు. లక్ష్మణపూర్ సత్యనాథ్ చేసినావు, లక్ష్మణపూర్ చీరని మాకు తెలియదా. మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో పట్ట ఎమ్మెల్సీ రాములు నాయక్ చేతి కింద నువ్వు టీఆర్ఎస్ గవర్నమెంట్లో పట్ట ఆయన పట్టుకొని నువ్వు దందాలు చేసినావు. మరి కాంగ్రెస్ వాళ్ళకి ఏమున్నది? నిన్ను నమ్ముకొని కూర్చున్నాడు, ఏం లేదు వాళ్ళకు, రొట్టబీస్ ఉన్నది. అరే ఇప్పుడున్న గవర్నమెంట్ వచ్చింది ఏమైనా చేస్తున్నామంటే నువ్వు లేని కథలు పెడుతున్నావు. మరలా దయచేసి అన్న, నువ్వు కాంగ్రెస్లో ఉంటావా, మళ్ళీ టీఆర్ఎస్లో పోతావా, బీజేపీలో పోతావా, ఎవరిని కాపరు. మంచిగా పొగనికి లొల్లి పెట్టకు, కాంగ్రెస్ ఉన్న లొల్లి పెట్టకు. జై కాంగ్రెస్. సభకు నమస్కారం. ఈరోజు బాన్సువాడ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొంతమంది కాంగ్రెస్ను ఖతం చేద్దామనే ఉద్దేశంతో, ముఖ్యంగా బాన్సువాడలో కాంగ్రెస్ను ఖతం చేద్దామనే ఉద్దేశము ఏకైక వ్యక్తి అక్కడ ఎల్రెడ్డిలో ఖతం చేసిండు. ఇలా బాన్సువాడ వచ్చి బాన్సువాడ ఖతం చేయని కూర్చున్నాడు. వాస్తవంగా ఇలా ఏనుగు రవీందర్ రెడ్డి ఇది అంతా రెచ్చగొట్టనికి వానికి చేయని కారణం, ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాడు ఏనుగు రవీందర్ రెడ్డి. ఇలా కాంగ్రెస్ నాశనం కాని కారణం ఆయనే. బాన్సువాడలో గ్రూప్ తాగాదులు ఈ రకంగా రెచ్చగొట్టే విధంగా ఆడ ఎన్నో హైదరాబాద్లో ఉండి ఇలా ఫోన్ చేసి మీరు ప్రెస్ మీట్ పెట్టండి, మీరు గ్రూపులు చేయండి, మీ అమ్మటి నేను ఉన్నా, మీకు ఏం కావాలని చూసుకుంటానటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి ఆయన ఏనుగు రవీందర్ రెడ్డి. ఇలా కాంగ్రెస్కు ఇబ్బంది పెట్టే పరిస్థితి, సీఎం గారికి ఇబ్బంది పెట్టే పరిస్థితి, ఇక్కడ లోకల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నో 10 సంవత్సరాలుగా కష్టపడుతున్న కార్యకర్తలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నాడు ఏకైక వ్యక్తి ఆయన ఏనుగు రవీందర్ రెడ్డి గారు. దయచేసి ఏనుగు రవీందర్ రెడ్డి మీకు చెప్తున్నాం, మీరు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇంకా ఏ పార్టీ మీరు దయచేసి మీరు చెప్పండి. మీ అంబటున్నటువంటి కార్యకర్తలకు చెప్పండి. వాళ్ళు నిన్న మొన్న దాకా ఆడున్నారో అందరు తెలుసు, బాన్సువాడ కాన్స్టిట్యున్సీ తెలుసు. వాళ్ళే మైక్ బట్టి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటారు, ఉమ్ముస్తారు ఒక దగ్గరికి వెళ్ళి. అది గమనించాలా. ఇంకోరు ఎవరు కాదు, దీనికి ముఖ్య పాత్ర వహించాల్సి మీరే. ఏనుగు రవీందర్ రెడ్డి మీరా అండ్ పోచారం సార్ మేమా అనేది మీరు మనం తెలుసుకోవాల్సింది. ఎస్, అతి త్వరలోనే బాన్సువాడ కాన్స్టిట్యున్సీలోనే అందరం కాంగ్రెస్ కార్యకర్తలు మీటింగ్ పెట్టుకొని డైరెక్ట్ సీఎం దగ్గరికి పోతాం. అసలు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు చేస్తారో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోమని చెప్తాం సీఎం గారికి. మీరా మేము అనేది 1-2 పైసలు వేస్తాం. దయచేసి మళ్ళీ చెప్తున్నాం, ఏనుగు రవీందర్ రెడ్డి ఈ నాటకాలు ఆడడం బంద్ చేయి, ఈ నాటకాలు ఆడడం బంద్ చేయి, మీ అనుచరుతో బంద్ చెప్పి పోదాం దా. రేపు ఇన్ ఫ్యూచర్ రేపు ఉంది కదా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, దమ్ము ఉంటే నీకు బాన్సువాడలో నువ్వెంతో గెలిపిస్తామో పోచారం సార్ ఆధ్వర్యంలో మేమెందుకు గెలిపిస్తామో చూపిస్తాం. ఈ దమ్ము ఉంటే గిసౌండ్ నాటకాలు కార్యకర్తలకు పనిచేయి, కాంగ్రెస్ పార్టీకి పనిచేయి. ఈ నాటకాలు చేసి రెచ్చగొట్టి కొట్లాడి చేసే విధంగా మాట్లాడితే ఏనుగు రవీందర్ రెడ్డి కబద్దారని హెచ్చిస్తున్నాం. అసలు ఎవడవు నువ్వు, ఏం కథ, నీకు సంబంధం ఏముంది బాన్సువాడకు? ఉంటే రా పనిచేయి. కాంగ్రెస్ కార్యకర్తకు ఎవరు కష్టంలో రా, నువ్వు రమ్మను, మేము నీ అమ్మడి కూడా రానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ 10 సంవత్సరాలు కష్టపడే కార్యకర్తలు ఎమ్మడేసుకో, మేము వస్తాం నీ అమ్మటి. ఎందుకు ఈ నాటకాలు ఆడుతున్నావు, ఎందుకు ఈ నాటకాలు చేస్తున్నావు? ఎవడాయాల మసీని, ఎవడు బాలేవాడు, అంతా మాకు తెలియదా? ఎవరు ఉసుక దొంగలు మాకు తెలియదా? ఇలా 10 సంవత్సరాలు కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఉసుక దొంగ తను చేసింది ఎవరు తెలియదా? ఇక్కడ బాన్సువాడ కాన్స్టిట్యున్సీ లేకుండా పోయినోడు ఎవరు తెలియదా? పేరు తెలుసుకోలే, చిన్న ఆ పేరు తీసుకొని మనం చిన్న తెలుసుకోలేము. ఎందుకంటే ఎవరో మూర్ఖుడో తెలుసు, ఎవరో ఏందో తెలుసు. కాబట్టి ఏనుగు రవీందర్ రెడ్డి నీకు హెచ్చరిస్తున్నా, నువ్వు రా. బాన్సువాడ కాన్స్టిట్యున్సీ ఎంతమంది గెలిపిస్తావు గెలిపి, ఎంతమంది సర్పంచ్ గెలిపిస్తావు గెలిపి, ఎంతమంది ఎంపీటీసీ గెలిపి, మేము నీ అమ్మటి ఉంటాం. కానీ కాంగ్రెస్ సిచ్చు పెట్టవు అంటే పోచారం గురించి ఏడుస్తావేమా బాబు? ఎక్కడోడివి నువ్వు, నీకు ఏం సంబంధము? నువ్వు ఎవడవా మా పోచారం గురించి మాట్లాడడానికి? ఆయన ఏ పార్టీలోనో ఆయనది ఎంబటే ఉంటాం మేము. ఎప్పుడు అనుక్షణం ఏ రోజైనా మేము ఆయనతో ఉంటాం. మేము అందరినీ కలపకపోతున్నాం. పాత కాంగ్రెస్ కార్యకర్తలు ముంగట పెట్టి మేము అనుకుంటున్నాం. మాకు చెప్పిండు మా సారు, మాకు గౌరవం ఇవ్వాలా, గౌరవం తీసుకోవాలన్నాడు. ఆ పద్ధతిలో మేము ముందుకు పోతున్నాం. నువ్వు అనవసరంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడి రెచ్చగొట్టే నీ యొక్క అనుచరులు, నీ యొక్క చిల్లర దంతం చేసిపిస్తావంటే ఖబర్దార్ ఏనుగు రవీందర్ రెడ్డి కొడుకా, నేను బాన్సువాడ కాన్స్టిట్యున్సీ తిరగనీయం పెట్టామనుకుంటున్నావు. పోచారం ఎక్కడ రాస్మాను, నువ్వు జమీన్ ఒక ఘోరంత కాదు. పోచారం గురించి నువ్వు ప్రెస్ మీట్ ఇప్పిస్తావా? జాగ్రత్త ఏనుగు రవీందర్ రెడ్డి, జాగ్రత్త చెప్తున్నాం.
దమ్ముంటే రా చర్చ పెడదాం. కాంగ్రెస్ కార్యకర్తలుగా నువ్వు మేము అందరం కలిసి చర్చ పెడదాం. ఎవరు తప్పుంటే ఒప్పుకొని సిద్ధంగా ఉన్నాం. మేమేమైనా కాంగ్రెస్ వ్యతిరేకం చేస్తే మేము తల వంచుకుంటాం. నువ్వు కాంగ్రెస్ వ్యతిరేకం చేస్తున్నావు, నువ్వు తల దించుకోవాలా. ఖబర్దార్ ఏనుగు రేవంత్ రెడ్డి. జై కాంగ్రెస్. ఈరోజు ఉమ్మడి వర్ణి మండల్లో పత్రికా సమావేశం జరగడం జరిగింది. గతంలో 3 రోజుల కింద ఈ వర్ణి మండల్కి సంబంధించిన ఇల్మంచల శ్రీనివాసరావు అని ఒక వ్యక్తి మొన్న ప్రెస్ మీట్ పెట్టి పోచారం కుటుంబం గురించి కానీ, పోచారం గురించి, అభివృద్ధి గురించి, ఉస్కా మాఫియా గురించి, ఎత్తొండలో జరిగిన సొసైటీ గురించి మాట్లాడుతున్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ దానికన్నా సరే నువ్వు చేసిన బాజిరెడ్డి పీరియడ్లో చేసిన ఉస్కా మాఫియా గురించి మాట్లాడదామా, వర్ణి మండల్లో ఉన్న నాన్ కమాండ్ ఏరియాలో జరిగినటువంటి పోడు భూములకు నువ్వు పట్టాలు ఇచ్చి 20-30 రూపాయలు వసూలు చేసింది మాట్లాడదామా, ఇంకా నువ్వు ఎక్కడ రమ్మంటే నీ గురించి నీ బడాపాడులో నువ్వు ఎన్ని లక్షల రూపాయలు ముంచిన గురించి మాట్లాడదామా. నీకు దమ్ము ధైర్యం ఉంటే వర్ణి సెంటర్లో గుర్రంకాడ మేము వచ్చి నాయకులం వచ్చి మాట్లాడతాం. నీకు దమ్ము ఉంటే ఎంతమందిని తీసుకురా, డేట్ ఫిక్స్ చేయి. లేదంటే నువ్వు ఇసుంటి చలాకులు గిట్లా చేసినావు అంటే మరీ చెప్తున్నాం, జాగ్రత్త. ఇల్మంచల శ్రీనివాసరావు గారు ఇంతకు ముందు కూడా చెప్పినాం, నువ్వు గతంలో కూడా ఎన్నో మాటలు మాట్లాడినావు. దానికి మేము కూడా ఖండించడం జరిగింది. ఇప్పుడు నువ్వు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి యంత్ర మిషన్ల విషయంలో ట్రాక్టర్లకు మిషన్లకు 1,00,000 రూపాయలు తీసుకున్నట్టు నువ్వు రుజువు చేస్తావా? దాని గురించి గుర్రంకాడ మాట్లాడదామా. ఒక్క వ్యక్తి దగ్గర కూడా తీసుకున్నట్టు గిట్ట జవాబు ఇస్తే దానికి దేనికన్నా మేము కార్యకర్తలందరం సిద్ధంగా ఉంటాము. అదే ఉస్కా మాఫియా నువ్వు ఎప్పుడు చేసినావు? నువ్వు ఏమేం చేసినావు? వర్ణి మండలం ఉన్న కాంగ్రెస్ నాయకులకు కొంచెం టోపీ వేసి నువ్వు నిజామాబాద్తో పార్ట్నర్ వేసి వాళ్ళ భయంకు నువ్వు ములుగు పోయి అక్కడ వరంగల్లో మాజీ మినిస్టర్ కొడుకుతోని సంబంధం పెట్టుకుని అడక్కడ ఉస్కా మాఫియా చేసి సిద్దిపేటలో చేసి వాళ్ళందరినీ మోసం చేసి వచ్చి నువ్వు హైదరాబాద్లో ఉండి ఎలక్షన్కు 3 నెలల ముందు వచ్చి ఇప్పుడు నువ్వు ఏదో చేసేసి ఎంతో గొప్ప ఘనకార్యం చేసినా అని ఫీల్ అవుతున్నావు. నువ్వు పోచారం శ్రీనివాసరెడ్డి అభివృద్ధి అంటున్నావు, నీ కళ్ళల్లో మన్ను పడ్డదా? నువ్వు చూసలేవురా ఎల్మంచల శ్రీనివాసరావు? నువ్వు ప్రతి మండలం తీసుకో ఎట్లా అభివృద్ధి అయింది. ప్రతి గ్రామానికి పోదామా? డబుల్ బెడ్రూమ్ అంటున్నావు. రాష్ట్రంలో ఎక్కడన్నా, తెలంగాణలో ఉన్న రాష్ట్రాలలో ఎక్కడన్నా 12,000 డబుల్ బెడ్రూమ్ కట్టించిరా? నీ కళ్ళకు కనబడతలేదా? మండలాల వైజ్ తీసుకుందామా, గ్రామాల వైజ్ తీసుకుందామా, ఎక్కడ తీసుకుందాం? అభివృద్ధి అనేది ఎట్లా ఉంటుంది సూచించిండు. అదే అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డి గారు మా బాన్సోడ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయాలంటే పెద్ద ఆయన కాబట్టి ఈయన వస్తే మా కాంగ్రెస్ పార్టీకి సలహాలు సూచనలు ఇస్తాడు కాబట్టి ఆయననే దగ్గరికి తీసుకొని మా పార్టీలో జాయిన్ చేయడం. నీకు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేని విమర్శించడం అది నీకు సిగ్గుచెట్టుగా లేదా? నీకు సిగ్గు శరం ఉంటే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిపై విమర్శలు చేయడం ఎంతవరకు సబబు అని నేను నీకు అడుగుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏదానికన్నా కానీ నువ్వు ప్రెస్ మీట్ కాదు, చలో గుర్రం బొమ్మ కాడ కూకుందాం, 100,000 మంది ముంగడ కూకుందాం. ఏ తప్పు తీసావో తీయు, నువ్వెన్ని తప్పులు చేసినావు నేను నిరూపిస్తా. నీ ఉస్కా మాఫియా గురించి మాట్లాడతా, నువ్వు వాక్బోర్డులో ఎన్ని లక్షలు ముంచేసిందో, ఇంకా ఏది కావాలంటే నువ్వు ప్రతి దాంట్లో 173 పట్టా నంబర్ తీసుకొని జలాల్పూర్లో నువ్వు ఎంతమందికి భూమిలో పట్టాలు చేసి ఇచ్చినావు? ఒక్క పట్టాదారుడన్నా, ఒక్క రైతన్నా పట్టాలో ఉన్నాడా? ఇప్పుడు ఎంత ఘోరమైన పరిస్థితి అది. ఇప్పుడు వాళ్ళ పట్టా బుక్కులు ఉన్నాయి, ఫారెస్ట్ వాళ్ళు పోతేనేమో బెదిరిస్తున్నారు, రెవెన్యూలు ఏమో పట్టా అయ్యారు. వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? పెన్లాల పుస్తకాల దాడు అమ్ముకొని వాళ్ళు నీకు పైసలు ఇచ్చారా? బాపు నీకు సిగ్గుచరం లేదా? ఎంఆర్ఓ గంగయ్య ఉన్నప్పుడు దానికి మేము ఆర్డీఓ ఆఫీస్ కాడ పోచారం శ్రీనివాసరెడ్డి మమ్మల్ని తీసుకుపోయి ధర్నా కూడా చేయడం జరిగింది. నీకు ఈ సుంటిని అని నీ కింద ఇన్నిగానం తప్పులు పెట్టుకొని ఇంకా నువ్వు తప్పులు ఉన్నాయని పోచారం శ్రీనివాసరెడ్డికి ఏలెత్తి చూపెట్టదు నీకు సిగ్గుచరంలా? కొత్త భాస్కర్ ఆయన పేరేంది, బాలు, నువ్వు ఇదే సీసీడీలో ఏమి మాట్లాడినావు? బాన్సోడ అంటేనే పోచారం అన్నావు, పోచారం అంటేనే బాన్సోడ. అసుంటోడ అన్ని పార్టీలు అనిపించి అలా మైక్ చేతుల రాగానే మాట్లాడుతుంటే అరే బాపు అసుంటి మైకులు 30 ఏళ్ళని చూస్తున్నారా? మా చేతికి వస్తే నిన్ను కూడా ఉచ్చ ఒప్పిస్తా, మైకులు నా చేతికి వస్తే. అసుంటి మానేసుకోరి, జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా పనిచేద్దాం. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎంతోమంది, ఇప్పుడు నువ్వు 10 సంవత్సరాలు దింకపోయినావు. ఈ వర్ణి మండలంలో ఎంతోమంది కాంగ్రెస్ యువ నాయకులు, కోనిపూర్ ఆయిరెడ్డి కానీ, ఇటు భారీ కానీ, బుజ్జి కానీ, సురేష్ బాబా కానీ, సంగప్ప వర్గాలు వేరైనా
ఇటువంటి వ్యక్తులు పార్టీ కోసం కష్టపడి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉన్నా కానీ ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కార్యకర్తలతో ఉంటూ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండుట్లని ఈ రోజు వాళ్ళకు ఎంతనో కొంత గుర్తింపు అనేది వచ్చింది. నువ్వు ఏ రోజున్నా కాంగ్రెస్ పార్టీని పట్టుకుని తల్లాడినవా? హైదరాబాద్ ఉంటే బొంబాయి పోతావు, బొంబాయి ఉంటే బాన్సోడా పోతావు, ఎక్కడ ఉంటావో నీకే తెలియదు. నీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినంత హక్కు ధైర్యం ఎక్కడిదిరా బాబు? జాగ్రత్త చెప్తున్నా, నీకు ఏదన్నా నిలది ఏదన్నా మాట్లాడేది ఉంటే పోచారం భాస్కర్ రెడ్డి గురించి 9 కోట్ల రూపాయల గురించి మాట్లాడు. చలో ఇప్పుడు పోయి మాట్లాడదామా? రేపు టైం ఇస్తావా? 9 కోట్లు రుజువు చేస్తావా? ఎత్తుండా పోదామా? లేదంటే గుర్రం బొమ్మ కాడ కూకుందామా? 71 నువ్వు పుట్టిన డేట్ ఎందురా బాపు? 71 నువ్వు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నావు. 71 నుంచి 79 వెంకటరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు పార్టీలకు వచ్చినావు, ఏం చేసినావు, ఏం కాదు నీకు. నీ 71 రాజకీయం తెలుసా? నువ్వు 2013లో ఏ పార్టీలు ఉన్నావు, ఎక్కడ వచ్చినావు, ఏం చేసినావు? ఎంపీపీగా శ్రీనివాస్ గౌడ్ ఎంపీటీసీగా నిలబడ్డప్పుడు చేతులు కట్టుకొని మూలలో కూకుండేటోనివి. మేము అప్పుడు గ్రామ పంచాయతీ మెంబర్లం బాపు. నువ్వు ఆయనకే పొడిచి ఆయననే రాజకీయంలో లేకుండా చేసినావు. నీ అసుంటాడు. విలేకరుల సమావేశానికి ఉమ్మడి వర్ణి మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులకు నమస్సుమంజలు. 3 రోజుల నాడు 4 days బిఫోర్ అంటే యలమంచిలి శ్రీనివాసరావు గారు కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేసి ఒక గ్రూప్గా తయారై కాంగ్రెస్ పార్టీ పేరు బదనాం చేస్తున్నారు మీరు. ఇది మంచి పద్ధతి కాదు. 1983 నుంచి 2004 వరకు వేరే వాళ్ళ చేతిలో ఉండేది. 2004 నుంచి 2009 వరకు బాజిరెడ్డి గోవర్ధన్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన 5 సంవత్సరాలు తప్ప మిగతాది మాకేం ఆనందం లేదు. ఇంత మంచి డెవలప్ చేసే నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వస్తే మా అందరి ఇళ్లలో దీపాలు వేసినంత ఆనందపడ్డాం. అటువంటిది వారి కుటుంబం పైన, వారి కొడుకుల పైన ఏదేదో అవాకులు చవాకులు పేలుతూ మాట్లాడటం కరెక్ట్ కాదు. శ్రీనివాసరావు గారు నన్ను గుర్తుపట్టారో లేదో, నేను అంబర్ సింగ్, నా పేరు శంకోరా. మీరు ఏ పనులు చేశారో అన్నీ మా దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు పార్టీని రేవంత్ రెడ్డి గారిని అపోజ్ చేస్తున్నారా, శ్రీనివాసరెడ్డి గారిని అపోజ్ చేస్తున్నారా, ఎవరికి అపోజ్ చేస్తున్నారు అనేది మీరు ఒకసారి మీ మనసులో మాట్లాడుకొని తెలుసుకోండి. అంటే రేవంత్ రెడ్డి గారు స్వయాన తన ఇంటికి వచ్చి పెద్ద ఆయన అనుభవజ్ఞుడు, అందరికీ కాన్స్టిట్యున్సీకి ఉపయోగపడతాడు, రాష్ట్రానికి ఉపయోగపడతాడని ఆయన ఇంటికి పోయి వెల్కమ్ చెప్పి కాండవా కప్పి పార్టీలో కలుపుకుంటే నువ్వు అటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా విమర్శిస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారి దగ్గర పొమ్మంటారా? 20-50 బళ్ళు తీసుకొని పోతాం. మరి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే మీరు ఇచ్చిన ప్రెస్ మీట్ తీసుకొని పోతాం. మీరు ఎవరికి విమర్శిస్తున్నారు? పార్టీని విమర్శిస్తున్నారా, వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారా? పోచారం శ్రీనివాసరెడ్డి ఈరోజు కాంగ్రెస్లో ఉన్నారు. మరి పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించినట్లే కాంగ్రెస్ను విమర్శించినంతే. కాబట్టి మీరు దయచేసి పార్టీకి కొద్దిగా ముందుకు తీసుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇట్లా ఎరకడుగు వేసి అందరినీ విచ్ఛిన్నం చేయటం సబబు కాదు. దయచేసి ఎందుకంటే బాన్సోడా కాన్స్టిట్యున్సీలో గిరిజన గ్రామాలు చాలా ఉన్నాయి. 12,000 బెడ్రూమ్లు కట్టిన ఘనత నేను పోచారం శ్రీనివాసరెడ్డి గారిదే. నేను రంగారెడ్డి జిల్లాలో పనిచేశాను బ్యాంక్ అధికారిగా. అక్కడ ఏ ఒక్క విలేజ్ కూడా డబుల్ బెడ్రూమ్ అనేది తెలియదు. అటువంటి వాడిని, అటువంటి పెద్ద మనిషిని బదనాం చేస్తున్నావు. 10 ఇండ్లు కూడా కట్టలేదు ఆ కాన్స్టిట్యున్సీలో. నేను అక్కడ పనిచేశాను లాస్ట్ రిటైర్మెంట్ అప్పుడు. డబుల్ బెడ్రూమ్ అనే మాటనే లేదు. అటువంటి ఎమ్మెల్యేలను చూసుకుంటా వాళ్ళు తిరిగిరు. కానీ మన నాయకుడు అటువంటి వాడు కాదే. సీఎం గారి ఫండ్ నుంచి, ఆ ఫండ్ నుంచి, ఈ ఫండ్ నుంచి తీసుకొచ్చి 1000 కోట్లు మనకు డెవలప్ చేశారు. గిరిజన గ్రామాలను డెవలప్ చేశారు. దాన్ని మీరు ఆసరాగా తీసుకొని ఇట్లా అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. దయచేసి ఈ రోజు నుంచి మానుకోండి. లేకపోతే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కు విమర్శిస్తున్నారని చెప్పండి, బహిరంగంగా చెప్పండి, మాకేం అభ్యంతరం లేదు. దయచేసి ఈ మాటల మీద కట్టుబడి మీరు మీ హోదాను, మీరు మీ వయస్సు రీత్యా మీరు మాట్లాడాలని కోరుకుంటూ హెచ్చరిస్తున్నాం. జనరల్ బాడీ 10వ తారీఖు జనరల్ బాడీ మీటింగ్లో చైర్మన్ గారే చెప్పారు ఈ విషయము, భాస్కర్ రెడ్డి గారు అని చెప్పారు. అది అవాస్తవము. నేను అక్కడ లేనే అసలు ఆ రోజు మీటింగ్కి నేను పోలేదు. ఆ రోజు నేను అదంతా తప్పు, అబద్ధం ప్రచారం చేస్తున్నారు వాళ్ళు.